హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో మనకందరికీ తెలిసిన విషయమే, కల్కి 2898 AD సినిమా 1000 కోట్ల కలెక్షన్ అయితే కొట్టేసింది. సో అది నిజంగా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు సినిమాకి. సో ఇక మీదట అంటే పెద్ద పెద్ద బడ్జెట్లతో సినిమాలు తీయడానికి ఎగ్జైట్మెంట్ చూపిస్తారు ప్రొడ్యూసర్స్, అండ్ హీరోస్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, డైరెక్టర్స్ కూడా మంచి మంచి కాన్సెప్ట్లతో మంచి మంచి ప్రాజెక్టులతో ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వాళ్ళందరికీ కూడా ఒక ఇనిషియేషన్ ఇచ్చినట్టు అయింది కల్కి 2898 AD సినిమా. సో డెఫినెట్గా ది బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు ఇది 1000 కోట్లు కొట్టింది కదా, ఆల్రెడీ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 1000 కోట్లు కొట్టిన సినిమాలు 2 ఉన్నాయి. ఒకటి బాహుబలి 2, ఇంకొకటి RRR. అండ్ ఇప్పుడు ఇది థర్డ్ ప్లేస్లో అయితే ఉంది. సో ఇలాగ 3 సినిమాలు అయితే 1000 కోట్లు పైగా కలెక్ట్ అయితే చేయడం జరిగింది. ఒకటి 1800 పైన, ఒకటి 1300 పైన, ఇప్పుడు ఇది 1000 పైన. సో ఇంకా సాటర్డే రోజు మళ్ళీ కలెక్షన్స్ బాగానే వచ్చాయి కాబట్టి ఇది ఒక 1150 నుంచి 1200 వరకు కూడా కొట్టొచ్చు ఇది కూడా. సో ఓకే, పర్లేదు, డెఫినెట్గా మంచి కలెక్షన్స్. అయితే ఫర్దర్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి 1000 కోట్ల కలెక్షన్స్ కొట్టే సినిమాలు ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఫర్దర్గా ఏ సినిమాలు కొట్టే ఛాన్స్ ఉంది. సో బేసిక్గా ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనకు కొన్ని అనౌన్స్మెంట్లు రావడం కానీ, మనకి వాటి గురించి మినిమం క్లారిటీ అని ఉండడం కానీ, అంటే వీళ్ళు ఈ సినిమా తీస్తున్నారు, వీళ్ళది ఈ సినిమా వస్తుంది, ఈ క్లారిటీ ఉంది కదా మనకి. సో ఆ క్లారిటీ బేసిస్ మీద చెబుతున్న లిస్ట్ ఇది. అండ్ ఇంకా ఫర్దర్గా ఇంకేదైనా లిస్ట్లోకి యాడ్ అయితే వేరే సినిమాలు ఏవైనా ఇంకా తర్వాత అట్లా ఉంటానే ఉంటాయి. అదంతా కూడా కంప్లీట్గా డిఫరెంట్ థింగ్ అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి అనౌన్స్ అయిన వాటిని బట్టి ఈ లిస్ట్ అయితే ఉంటుంది. సో అదైతే మాట్లాడుకుందాం. సో నెంబర్ 1 సలార్ 2 ఖచ్చితంగా కొడుతుంది, ఎందుకంటే పార్ట్ 1 700 కోట్లు కొట్టింది. బేసిక్గా అది డంకీతో కాంపిటీషన్లో కనుక దిగపోయి ఉంటే అది కూడా 1000 కోట్ల లిస్ట్లో ఉండేది, ఖచ్చితంగా డెఫినెట్గా ఉండేది. కాకపోతే ఏంటంటే డంకీతో కాంపిటీషన్లో దిగడం, ఎక్కువగా థియేటర్స్ ఇవ్వకపోవడం, అండ్ ఆ ఫ్యాన్ వార్స్ గట్టిగా నడవడం. సో వేరే ఇప్పుడు బాలీవుడ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇప్పుడు మనకు వేరే ఆప్షన్ ఏముంది అన్నట్టుగా డంకీకి వెళ్ళడం, ఇంకా మాస్ ఆడియన్స్ మాత్రమే సలార్కి రావడం, ఇట్లా జరిగి ఆడియన్స్ డివియేట్ అయ్యేసరికి డెఫినెట్గా కొంత డ్రాప్ అయిందని చెప్పొచ్చు సలార్ సినిమాకి కలెక్షన్స్. లేదంటే అది కూడా గట్టిగానే కొట్టేది. 1000 కొట్టేసిన ఏమో, ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారికి అండ్ ఆ తర్వాత ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్కి, ప్రశాంత్ నీల్ గారు KGF 2 తర్వాత వచ్చిన క్రేజ్కి ప్రభాస్ గారికి ఎప్పుడు క్రేజ్ ఉంటూనే ఉంటుంది, హిందీ సైడ్ కానీ మన సైడ్ కానీ. సో వాటిని బట్టి మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా 1000 కొట్టేసేది, కానీ ఇంకా మిస్ అయింది అది. సరే ఓకే, అది పక్కన పెడదాం. బట్ డెఫినెట్గా సలార్ 2కి అయితే 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. సో ఇది ఒక సినిమా. నెంబర్ 2 కల్కి 2, అది క్లియర్. కల్కి 2 కూడా ఖచ్చితంగా 1000 కొడుతుంది, 1000 కాదు 2000 కొడుతుంది. అది ఈవెన్ దంగల్ కలెక్షన్స్ని కూడా దాటేస్తుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. పార్ట్ 1కే పిచ్చెక్కిపోయారు. అసలు పార్ట్ 1లో మహాభారతానికి సంబంధించిన గ్లిమ్స్లు ఎన్ని ఉన్నాయా మహా అయితే, స్టార్టింగ్లో కొద్దిసేపు ఉంటాయి, తర్వాత లాస్ట్లో కొద్దిసేపు ఉంటాయి, మధ్య మధ్యలో అక్కడక్కడ కొంచెం కొంచెం కనబడుతూ ఉంటాయి లైట్గా, అంతే. అంతేనా? లాస్ట్లో ఆ కర్ణుడి రిఫరెన్స్, తర్వాత అశ్వత్థామ, ఆ తర్వాత ఈ గాంధీవాన్ని కమల్ హాసన్ గారు పట్టుకొని జగన్నాథ రచ్చకల డైలాగ్ చెప్పడం. సో వీటికే అట్లా అయిపోతే నెక్స్ట్ పార్ట్లో ఈ ముగ్గురు కలిపి కొడతారు సినిమాని, అలా ఇలా కొట్టరు ఇంకా. సో డెఫినెట్గా ఇంకా ప్రభాస్ గారి ఖాతాలో ఇంకొక 2000 కోట్ల సినిమా అయితే పడుతుంది. సో ఇంకా అప్పుడు 2000 కోట్ల సినిమా ఉంటుంది, 1800 కోట్ల సినిమా ఉంటుంది, 1200 కోట్ల సినిమా ఉంటుంది, అన్నీ ఉంటాయి ఆయన ఖాతాలో. సరే ఓకే, కల్కి 2 అదొక సినిమా అయితే వస్తుంది. తర్వాత 3వది సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ గారి కాంబినేషన్ స్పిరిట్. సో ఇప్పుడు వరుసగా ఫస్ట్ 3 ప్రభాస్ గారు ఎందుకు చెప్పేస్తున్నానంటే ఇప్పుడు కల్కి ఎలాగో అయిందే కాబట్టి. సో అది పాయింట్ అనమాట. సో ఇంకా తర్వాత వేరే వాళ్ళు కూడా లిస్ట్ అయితే ఉంది. స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ గారిది. సో బేసిక్గా యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ గారికి కూడా చాలా గట్టిగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. అంటే ఆయనకి హేట్రేట్ కూడా అంతే ఉంది, కానీ ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన తిట్టడానికైనా ఆయన హేటర్స్ కూడా సినిమాలు చూస్తుంటారు ఆయన, అదే ఆయనకి అడ్వాంటేజ్. అంటే ఆయనకి నెగిటివ్ కామెంట్లు వస్తాయి, బట్ ఆ నెగిటివ్ కామెంట్ ఎట్లా వస్తాయి, సినిమా చూసాక వస్తాయి. సో సినిమా చూస్తారు, ఆయన తిట్టడానికైనా చూస్తుంటారు అనమాట వాళ్ళు, అట్లా ఉంటుంది అక్కడ పరిస్థితి. సో దానివల్ల డెఫినెట్గా ఆయన గట్టి కలెక్షన్లు ఉంటాయి. సో అలాంటిది ఇంకా ఆయన స్పిరిట్ తీస్తున్నారు, దట్టు పోలీస్ ఆఫీసర్. ఇంతకుముందు ఇలాంటి రోల్ ఎప్పుడు ఆయన పెట్టుకోలేదు. సో ప్రభాస్ గారిది అండ్ ఒక స్పిరిట్ రోల్ అయితే అది పోలీస్ ఆఫీసర్ రోల్తో అసలు బేసిక్గా మనం చూడలే కదా ఆయన ఎప్పుడు కూడా.
సో అట్లాంటి దాన్ని ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా చూపించబోతున్నారు. దట్టు సందీప్ రెడ్డి వంగ అంటే ఇంకా చూసుకోండి, ఇంకా నెక్స్ట్ లెవెలే, ఇంకా మామూలుగా ఉండదు, అరాచకం ఉంటుంది అది. సో డెఫినెట్గా అదైతే 1000 కోట్లు ఈజీగా కొడుతుంది ఆ సినిమా. యానిమల్ కూడా ఆల్మోస్ట్ కొట్టేదబ్బా, కాకపోతే కొద్దిలో మిస్ అయింది, మన తెలుగులో పెద్దగా రాలేదు కాబట్టి. బట్ ఇదేంటంటే అలా కాదు కదా. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ హిందీ మార్కెట్ ఉంది, తెలుగు మార్కెట్ బేబత్సం కూడా, ఎందుకు ప్రభాస్ గారి సినిమా కాబట్టి. ఇప్పుడు అంతెందుకు కల్కికే దాదాపుగా ఇప్పుడు తెలుగులో 260 CR దాకా నెట్ వచ్చింది. 260 CR నెట్ ప్రస్తుతానికి ఉంది. ఇంకా లాంగ్ రన్లో తెలుగులో ఒక 280, మ్యాక్స్ ఒక 280, 90, మేబీ 300 కూడా టచ్ అవ్వచ్చేమో, చెప్పలేము, అలా ఉంది పరిస్థితి. సో సందీప్ రెడ్డి వంగ తీస్తున్నాడంటే ఇంకా అంతే, ఇంకా అరాచకం ఉంటుంది కలెక్షన్లో. సో అది కూడా వాస్తవం, రిపీట్స్ గట్టి పడతాయి కూడా దానికి. సో డెఫినెట్గా 300 crore నెట్ తెలుగులోనే వస్తుంది, హిందీలో కూడా వస్తుంది. ఇంకేముంది, అయిపోయింది, ఇంకా ఓవర్సీస్ చాలు కదా, ఇంకా అయిపోయింది, అక్కడ 1000 కోట్లు కొట్టేస్తుంది ఆ సినిమా. సో అదొకటి. ఇంకా తర్వాత పుష్ప 2. సో పుష్ప 2 గురించి నిన్న వీడియోలో కూడా నేను చెప్పినప్పుడు కొంతమంది పుష్ప 2కి అంత లేదు అంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ అల్లు అర్జున్ గారు. అంటే ఆయనకున్న హిందీ మార్కెట్ ఏ రేంజ్దో, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్. అంటే అటుపక్క డేవిడ్ వార్నర్ ప్రమోట్ చేశారా, క్రికెటర్స్ ప్రమోట్ చేశారా, ఈ మూవ్ని, ఆ తర్వాత స్టెప్ని, వీటన్నిటి చేశారా, ఇవన్నీ పక్కన పెడితే, అన్నిటినీ కూడా మనం వదిలేస్తే డెఫినెట్గా ఆయనకున్న మార్కెట్ ఏదైతే ఉందో ఆల్రెడీ హిందీ సైడ్, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఒక మాస్ సినిమాతో వెళ్ళారు అండ్ కొట్టారు కూడా. పార్ట్ 1కి నేను చెప్తున్న KGF 1 కంటే చాలా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి హిందీలో పార్ట్ 1కి. సో డెఫినెట్గా పార్ట్ 2కి KGF 2 కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, లిటరల్లీ 2 కూడా కలెక్షన్స్ వస్తాయి హిందీ నుంచే. సో యునానిమస్గా చెప్తున్నా అది 1000 కోట్లు దాటి కొడుతుంది. తెలుగులో ఇంకా మేబీ కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేవు. అంటే వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ కొంత నెగిటివిటీ ఉంది మెగా ఫ్యాన్స్ నుంచి. ఇంకా తర్వాత సినిమా కూడా కొంచెం డిలే అవుతూ వచ్చింది, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎంత ఉన్నా కూడా తెలుగులో దానికి ఖచ్చితంగా 2 గుడ్ కలెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే లాంగ్ రన్లో అల్లు అర్జున్ గారి ప్రతి సినిమా కూడా అద్భుతమైన కలెక్షన్సే కొట్టింది ఇంతకు ముందు చూసుకున్నట్టయితే. సో ఆయనకి చాలా మంచి మార్కెట్ ఉంది ఆల్రెడీ. సో తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా డెఫినెట్గా మనకి వేరే హీరో అంటే ఇష్టం ఉండొచ్చబ్బా, ఇంకొకరిని తక్కువ చేయకూడదు. ఎందుకు అట్లా వదిలేస్తే బెటర్ కదా. సో అది నా పాయింట్. అట్లీస్ట్ యూట్యూబ్లో, ట్విట్టర్, ఇన్స్టా అంటే అది వేరు, అట్లీస్ట్ యూట్యూబ్ అనేది ఏంటంటే కొంచెం న్యూట్రల్గా ఉంటే బెటర్. అంటే అందరూ TFI, అందరూ మనోళ్ళే, ఆ పాయింట్లు ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో అంతమించి ఇంకేయట్లేదు. కానీ పుష్ప 2 ఖచ్చితంగా కొడుతుంది. కల్కిని హిందీ రైట్స్ని 100 కోట్లకు పెట్టి కొన్నారు, పుష్ప 2ని 200కు కొన్నారు, 200 కోట్లకు కొన్నారు. సో అర్థం చేసుకోండి, కల్కి హిందీ రైట్స్ ప్రస్తుతానికి హిందీ నెట్ 245 వచ్చింది ప్రస్తుతానికి. సో ఫర్దర్గా దీనికి ఒక 280, లాంగ్ రన్లో మేబీ దీనికి పాసిబిలిటీ ఉందేమో, ఒక 290 అట్లా, అక్కడ 300 దాకా వెళ్ళడానికేమో హిందీలో. సో 100 పెట్టి కొన్నదానికి 300 వచ్చిందంటే, 200 పెట్టి వాళ్ళు కొన్నారంటే వాళ్ళు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో అక్కడ బిజినెస్ అవుతుందని పుష్ప 2 మీద హిందీ మార్కెట్లో నమ్మకం ఉందో. సో అదనమాట పాయింట్. సో ఒక్క హిందీలోనే అది 500 కోట్లు నెట్ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు, నెట్ కష్టమేమోలే. గ్రాస్ ఈజీయే, 500 కోట్లు గ్రాస్ ఈజీయే. నెట్ మేబీ ఒక 400 అబో ఆర్ 500 అబో కూడా ఉండొచ్చేమో, చెప్పలేము మనం, ఖచ్చితంగా ఇంతే వస్తుందని చెప్పలేము. బట్ డెఫినెట్గా చాలా గట్టి కొడతాయి అండ్ 1000 దాటుతుంది కూడా. ఇంకా తర్వాత SSMB 29, రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు. సో బేసిక్గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా 2000 కోట్లు కన్ఫర్మ్, పక్కా కన్ఫర్మ్. ఎందుకు అంటే రీజన్ నెంబర్ 1 ఏంటి అంటే, బేసిక్గా రాజమౌళి గారి సినిమా కోసం ఇప్పుడు ఏదో ఒక్క ఇండస్ట్రీ కాదు, యునానిమస్గా ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ వెయిటింగ్. యునానిమస్గా ఈవెన్ తమిళ్ ఇండస్ట్రీ పీపుల్ కూడా వెయిటింగే. బేసిక్గా బాహుబలి 2కి వచ్చిన కలెక్షన్స్ 125 కోట్లు నెట్ అయితే, దాన్ని షేర్ అనుకుంటా, షేర్ అయితే దాన్ని బీట్ చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ విక్రమ్ వచ్చి బీట్ చేయాల్సి వచ్చింది, లేదంటే ఏది బీట్ చేయలేకపోయింది. తమిళనాడులో అంత షేర్ కొట్టిన సినిమా బాహుబలి 2. సో ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేదానికి. సో నెక్స్ట్ లెవెల్ థింగ్ అది. అండ్ అదొక RRR కూడా అందుకే చాలా మంచి కలెక్షన్స్ ఇచ్చారు అక్కడ, ఒక డైరెక్ట్ సినిమా అయినా కూడా, సీక్వెల్ కాకపోయినా కూడా. సో అలాంటిది ఇప్పుడు ఆయన గ్లోబ్ ట్రోటింగ్ సినిమా తీస్తున్నారంటే ఖచ్చితంగా వెళ్తారు. అండ్ ఇంకొకటి, విజయ్ తలపతి గారి ఫ్యాన్స్ వర్సెస్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. సో మహేష్ బాబు గారు యునానిమస్లీ పాపులర్ అక్కడ. సో ఫ్యాన్ వార్లు నడుస్తూ ఉంటాయి, కానీ మహేష్ బాబు గారు యునానిమస్లీ పాపులర్, విజయ్ తలపతి 2 పాపులర్. అండ్ విజయ్ తలపతి ఎంత పాపులర్, మహేష్ బాబు గారు కూడా అంతే పాపులర్ అన్నట్టే ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా అండ్ ఫ్యాన్ వార్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో మీకు డెఫినెట్గా చెప్తున్నా, బాహుబలి 2 కలెక్షన్స్ని కొట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లే ఇందులో తమిళనాడులో. అండ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా కొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది, అంత ఛాన్స్ అయితే ఉంది ఆ సినిమాకి, SSMB 29కి. సో డెఫినెట్గా చాలా గట్టిగా ఉండబోతుంది. తర్వాత పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, మధ్యలో త్రివిక్రమ్ గారిది ఉంది. ఆయన మీద నాకు డౌటే, అది నాకు ఏందో, నాకు ప్రస్తుతానికి అదేమో రాజుల కాలం నాటి సినిమా అన్నారు, అల్లు అర్జున్ గారు యాప్ట్ అవుతారా, త్రివిక్రమ్ గారు ఆ జానర్ టచ్ చేయలేదు ఇప్పటివరకు, ఆయన ఎట్లా చేయగలుగుతారు. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏమో మరి, ఇంకా చూడాలి మరి ఏ పాయింట్ తీసుకుంటారో, ఎట్లా టచ్ చేస్తారో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో అది పాయింట్. అండ్ ఇంకా తర్వాత జై హనుమాన్ నెక్స్ట్ లెవెల్లో కొడుతుంది డెఫినెట్గా చెప్తున్నా. హనుమాన్ సినిమా ఏదైతే హిందీలో నెట్ కొట్టిందో అది KGF కంటే ఎక్కువ, కాంతారా కంటే ఎక్కువ, చాలా ఎక్కువ కొట్టింది. సో జై హనుమాన్ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో
అది ఖచ్చితంగా 1000 కోట్ల క్లబ్‌లోకి వెళ్ళిపోతది. ఇప్పుడు ఎందుకంటే మన తెలుగులో కూడా దానికి బీభత్సమైన కలెక్షన్స్ వస్తాయి పార్ట్ 2కి. డెఫినిట్‌గా చాలా గట్టిగా వస్తాయి కలెక్షన్‌లు. సో, యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ అవుతది. అండ్ హిందీలో కూడా గట్టిగా ఆడుతది. కాకపోతే ఆయన ఏందో ప్రశాంత్ వర్మ ఆయన ఏం చేస్తున్నాడో మరి బయట న్యూస్‌లేంది 'మోక్షజ్ఞ'తో సినిమా తీస్తున్నారు అని. ఇక ఓ పక్కేమో అది రైట్ పోయిందో తెలియట్లేదు. అది డీవీవీ దానయ్య గారి అబ్బాయిది సినిమా అది. మరి 'జై హనుమాన్' పరిస్థితి ఏందో తెలియట్లేదు. ఆయన ఏందో ఏం చేస్తున్నాడో, ఆయన కెరియర్‌ని ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సో, నన్నడిగితే మేబీ ఆ సినిమాటిక్ యూనివర్స్‌లోకే ఇన్వాల్వ్ చేస్తూ ఉండొచ్చు కూడా. ఐయామ్ నాట్ ష్యూర్. ఇన్వాల్వ్ చేస్తేనే బెటర్ కూడా ఇన్‌ఫాక్ట్ 'మోక్షజ్ఞని'. ఎందుకంటే అది కొంచెం ఒక గ్రాండ్ లాంచ్ లాగా ఉంటదప్పుడు. సో, ఏదో జనరల్ స్టోరీతో కంటే ఇదే చాలా బెటర్ ఆప్షన్ యాక్చువల్‌గా. బట్ ఏమో ఏం చేస్తారో. బట్ ఏదైనా నేను ఏమంటానంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ని కంటిన్యూ చేసుకుంటేనే బెటర్. 'జై హనుమాన్' ఫస్ట్ వస్తేనే బెటర్ యాక్చువల్‌గా. అలా కాకుండా లేదు ఇంకేదో తీసుకుంటా అంటే కరెక్ట్ కాదని నా ఫీల్. బట్ ఏమో 'జై హనుమాన్' ఎప్పుడొచ్చినా సరే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ అయితే టచ్ అయిపోద్ది ఆ సినిమా. అందులో అయితే నో డౌట్. ఆ తర్వాత బేసిక్‌గా ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రభాస్ గారిదైనా కూడా స్టార్టింగ్ ఎందుకు చెప్పలేదంటే నాకంత నమ్మకం లేదు ప్రస్తుతానికి. బట్ చెప్పలేం. అంటే బేసిక్‌గా ఇది ఎవరిది 'హను రాఘవపూడి' గారిది. 'రాజా సాబ్' డౌటే నాకు. 'రాజా సాబ్' కష్టమే. ఇది కామెడీ సినిమా కదా! అంటే హారర్ థ్రిల్లర్ కదా! హారర్ కామెడీ కదా! సో, అంత హిందీ సైడ్ అంత కలెక్షన్ రాకపోవచ్చేమో గానీ బట్ డెఫినెట్‌గా 'హను రాఘవపూడి' గారి సినిమాకి నా నమ్మకం ఏంటంటే ఆయన తీసే లవ్ స్టోరీలు ఏవైతే ఉంటాయో ది బెస్ట్ ఎవర్ లవ్ స్టోరీలు ఉంటాయి. సో, 'రాధేశ్యామ్‌తో' ఆయన ఏదైతే చేద్దామనుకుని చేయలేకపోయారో ప్రభాస్ గారు అది 'హను రాఘవపూడి' గారి సినిమాతో చేస్తారు. సో, యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అది హిందీలోనే చాలా గట్టిగా కొట్టేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, నా గెస్ ఏంటంటే డెఫినిట్‌గా ఆ సినిమా 'హను రాఘవపూడి' గారి సినిమా బీభత్సమైన టాక్ వస్తే ఖచ్చితంగా లవ్ స్టోరీ అయినా కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ఇట్. జస్ట్ బికాజ్ ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి. సో, అదనమాట పాయింట్. సో, డెఫినిట్‌గా కొట్టే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఒక స్టోరీ గనక గట్టిగా కనెక్ట్ అయితే. సో, కనెక్ట్ కాలేదంటే అంత బ్లాక్ బాస్టర్‌గా కనెక్ట్ కాలేదు అంటే ఒక 500 ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఎలాగో ఉంటాయి. ఇంకా అది కామన్ అది. బట్ ఏంటంటే ఇంకా కనెక్ట్ అయితే మాత్రం అది కూడా కొట్టే ఛాన్స్ ఉంది కానీ అది 50, 50 గానే ఉంది నాకైతే. ఇంకా తర్వాత రాజమౌళి గారి 'మహాభారతం' అది అన్ని పార్ట్‌లు 2000 కోట్ల పైనే ఉంటాయి. ఇంకా 3000 కోట్లు, 4000 కోట్లు అట్లా కూడా కొట్టే ఛాన్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే రాజమౌళి గారి 'మహాభారతం' రిలీజ్ అవుతుందంటే ఖచ్చితంగా ఒక నెల, నెలన్నర పాటు ఆల్ ఓవర్ ఇండియా థియేటర్లు మొత్తం అయ్యే ఉంటాయి. ఇంకేం ఉండవు. ఈవెన్ ఆయన ఎట్లా రిలీజ్ చేస్తారంటే తమిళనాడులో గూడా, కర్ణాటకలో గూడా, కేరళలో గూడా ఇంకే సినిమా రిలీజ్ కాకుండా చూసుకుంటూ ఆయన రిలీజ్ చేస్తాడాయన. రాజమౌళి గారు ఆ రేంజ్ ప్లానింగ్ ఉంటది. సో, డెఫినెట్‌గా రాజమౌళి గారి 'మహాభారతం' ప్రతి పార్టు 2000 కోట్ల పైనే కొడతది. ఇంక అందులో నో డౌట్ అబ్బా! ఇంకంతే ఇంక. ఇంకా సింపుల్ యాజ్ పాసిబుల్. సో, అదనమాట పరిస్థితి. తర్వాత అది ఎప్పుడు వస్తదో తెలీదు. అంటే ప్రస్తుతానికి 'మహేష్ బాబు' గారి సినిమా ఉంది. తర్వాత 'ట్రిపుల్ ఆర్ 2' అన్నారు మరి. ఆ తర్వాత వస్తే రావచ్చు 'మహాభారతం' స్టార్ట్ అవ్వచ్చు నాకు తెలిసి. సో, లెట్స్ సీ. ఇంకా తర్వాత సుకుమార్ గారు, రామ్ చరణ్ గారు. అంటే 'పుష్ప 2' తర్వాత సుకుమార్ గారు తీయబోతున్న సినిమా రామ్ చరణ్ గారితో. సో, సుకుమార్ గారు, రామ్ చరణ్ గారి కాంబినేషన్‌లో సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొడతారని నమ్మకం అయితే నాకు చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే తెలిసిపోతుందనమాట. అంటే కొన్ని సినిమాలు ఇనీషియల్ బజ్ నుంచే వాటికి చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ వాటికి తగ్గ ప్రమోషన్‌లు కూడా జరుగుతాయి. సో, అలా జరిగితే ఆబ్వియస్‌లీ చాలా మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. సో, అలాగే సుకుమార్ గారు, రామ్ చరణ్ గారి సినిమా మీద కూడా చాలా హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ 'పుష్ప 2' తర్వాత ఆయన డైరెక్ట్‌గా తీస్తున్న సినిమా కాబట్టి డెఫినిట్‌గా దాని మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అదైతే క్లియర్ అనమాట. సో, డెఫినిట్‌గా 'పుష్ప 2' తర్వాత సుకుమార్ గారు తీస్తున్న సినిమా కాబట్టి 'రామ్ చరణ్' గారు, సుకుమార్ గారి కాంబినేషన్‌లో అండ్ 'రామ్ చరణ్' గారికి ఉన్న హైప్ ఏదైతే ఉందో దానివల్ల కూడా సో, ఓవర్‌సీస్‌లో గాని, ఇండియాలో గాని చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే వస్తాయి. సో, డెఫినిట్‌గా చాలా భారీ స్థాయిలోనే కొడతది సినిమా అయితే. సో, అది కూడా 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ఎన్టీఆర్ నీల్ గారిది అదే ఎన్టీఆర్ నీల్ గారిది అంటున్నా. ఎన్టీఆర్ గారిది, ప్రశాంత్ నీల్ గారిది. సో, పేర్లు కలిసిపోయి వచ్చేసినాయి. సో, వీళ్ళది 'డ్రాగన్' సినిమా వస్తుంది. సో, బేసిక్‌గా మరి 'డ్రాగనా', 'సలార్ 2'ఆ ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుందని తెలియట్లేదు. బట్ సైమల్టేనియస్‌గా ఉంటాయంటున్నారు. సో, ఆ రెండిటికి కూడా డెఫినిట్‌గా చాలా అంటే 'డ్రాగన్‌కి' కూడా చాలా హ్యూజ్ బజ్ అయితే ఉంటది. బట్ 'డ్రాగన్‌కి' కాదు. నా గెస్ ఏంటంటే 'డ్రాగన్ 2'కి డెఫినిట్‌గా 1500 కోట్లు, 1200 కోట్లు అట్లయితే కొట్టే ఛాన్స్ అయితే ఉంటది డెఫినిట్‌గా 'డ్రాగన్ 2'కి. అంటే డెఫినిట్‌గా 'డ్రాగన్‌కి' 2 పార్ట్‌లే. 'డ్రాగన్' సినిమా కూడా 2 పార్ట్‌లుగానే వస్తుంది. అండ్ ఆ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు పైనే కొడతది. మరింకా అదైతే క్లియర్‌గా చెప్పొచ్చు. అండ్ 'వార్ 2' తర్వాత మేబీ ఎన్టీఆర్ గారికి ఆ 'స్పై యూనివర్స్‌లో' ఏదైనా ఒక సెపరేట్ రోల్ ఆఫర్ చేసి సెపరేట్‌గా ఒక మూవీ ఏదైనా తీస్తే చెప్పలేం మరి. అది ఎలాగుంటది ఏంటనేది. బట్ డిపెండ్స్ ఆన్ ద మూవీ. అంటే డిపెండ్స్ ఆన్ ద 'వార్ 2'. సో, అదనమాట సిట్యుయేషను. సో, 'డ్రాగన్ 2'కైతే మాత్రం డెఫినిట్‌గా ఛాన్స్ అయితే ఉంది. అదొకటి. తర్వాత ఇంకొకటేంటంటే
దేవరా 2 కూడా కొంతవరకు ఛాన్స్ అయితే ఉంది. డెఫినెట్‌గా దేవరా 2 కూడా గట్టిగా కొట్టొచ్చు. అంటే అది డిపెండ్స్ ఆన్ దేవరా 1. దేవరా 1 హిందీ రైట్స్ కొంచెం తక్కువకే అమ్మారు యాక్చువల్‌గా. సో 45 క్రోర్స్‌కే అమ్మడం జరిగింది. సో ఆ తర్వాత గేమ్ చేంజర్ ఏమో 75 క్రోర్స్‌కి అమ్మారు. సో అందువల్ల పార్ట్ 1కి వాళ్ళకి అక్కడ బిజినెస్ ఎంత అవుతుందో తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి కొన్నారు కాబట్టి డెఫినెట్‌గా అంత ఎక్కువైతే అవ్వకపోవచ్చు హిందీ బిజినెస్. బట్ డెఫినెట్‌గా పార్ట్ 2కి అయితే మాత్రం చాలా గట్టిగా అవుతది. అదైతే ష్యూర్. నో డౌట్ అని చెప్పొచ్చు. సో పార్ట్ 2 చాలా గట్టిగా కనెక్ట్ అవుతది. సో దేవరా పార్ట్ 2 కూడా ఛాన్స్ అయితే ఉంది 1000 కోట్ల పైన కలెక్ట్ చేయడానికి. సో అదనమాట సిట్యుయేషన్. ఇంకా తర్వాత లాస్ట్‌లో మళ్ళీ చెప్తున్నది ప్రభాస్ గారిదే. ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ గారు, దిల్ రాజు గారు ప్రొడ్యూసరు రావడం. సో అదనమాట సిట్యుయేషన్. అది ఎప్పుడు వస్తుందో తెలీదు. చాలా సినిమాలు ఉన్నాయి మధ్యలో. 'సలార్ 2' ఉంది, 'కల్కి 2' ఉంది, 'స్పిరిట్' ఉంది, 'రాజా సాబ్' ఉంది. ఆ తర్వాత 'హనురాఘవపూడిది' ఉంది. ఇయన్నీ అయ్యాక అప్పుడు రావడం. ఈ గ్యాప్‌లో ఇంకా మళ్ళీ ప్రశాంత్ నీల్ గారికి కూడా ఇక ఇటు 'సలార్ 2', 'డ్రాగన్' అన్నీ షూట్ చేసుకోవాలి ఆయన పూర్తి చేసుకోవాలి. 'కేజీఎఫ్ 3', 'డ్రాగన్ 2' అన్నీ ఉన్నాయి ఆయనకు కూడా. సో మరి ఎంత ఎప్పుడు కుదురుతుందో తెలీదు. బట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు 1000 కోట్లు పక్కా ఇది కూడా. సో అదనమాట పాయింట్. సో అలాగా ఈ సినిమాలైతే ఉన్నాయి. సో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ సినిమాలైతే 1000 కోట్లు కొట్టబోతున్నాయి ఫర్దర్‌గా అనైతే నేనైతే చాలా గట్టిగా నమ్ముతున్నాను. సో ఇంకా ఫర్దర్ సిట్యుయేషన్స్ ఏంటనేది అంటే ఏమైనా మిస్ చేశానా నేను? 1, 2 సినిమాలు ఏమైనా? లేదనుకుంటా కదా! ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను నేను. సో 'గూఢచారి 2' వస్తోంది కదా! 'గూఢచారి 2' వచ్చి 'గూఢచారి 3' కూడా ఉంది అని తెలిస్తే అది వచ్చినప్పుడు మేబీ అది కొట్టొచ్చేమో చెప్పలేం మరి. అలాగే ఇప్పుడు 'మిరాయికి' కూడా ఎంతవరకు కనెక్ట్ అవుద్దని చెప్పలేం. బట్ డెఫినిట్‌గా 'మిరాయికి' మంచి కలెక్షన్స్ వస్తాయి కానీ ఎంతవరకు వస్తదనేది చెప్పలేమనమాట మనం. సో అలాగే 1000 అయితే రావు. 1000 అయితే రాదు ఖచ్చితంగా. అదైతే క్లియర్. కాకపోతే ఏంటంటే డెఫినిట్‌గా చూడాలి మరి. ఎంతవరకు కొడతది, ఏంటి అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో అదనమాట పరిస్థితి. సో ఇంకా మాక్సిమం అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను నేను. ఇంకా అది మరి సిట్యుయేషన్. సో దాట్స్ ఇట్ గైస్. నేనేమైనా మిస్ చేస్తే కింద కామెంట్ చేయండి. లేదు అంటే ఇంకా వీటిల్లో ఏ సినిమాల మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది 1000 క్రోర్స్ కొడతది అని అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.